ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్. మొట్టమొదటి నుంచి కూడా ఆయన కథాబలాన్ని నమ్ముకున్నాడు. ఒక దర్శకుడికి ఆ బాధ్యత అప్పచెప్పిన తర్వాత మధ్యలో ఎప్పుడు ఇన్వాల్వ్ కాడు ఆయన. ఏ విషయంలో కూడా ఆయన్ని చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. చాలామంది ఆయన్ని నటన రాదు, నాట్యం రాదు అని అంటారు. ఎన్ని పాటల్లో ఆయన అద్భుతంగా నాట్యం చేశాడు చెప్పండి సార్. దాన్ని ఆయనకున్నటువంటి ప్రజాదరణను సొమ్ము చేసుకోవాలని నిర్మాత, దర్శకులు లేకపోతే వీళ్ళు హడావుడిగా పాటలు కృష్ణ గారిని ఎట్టా ఉండా చూస్తారులేని అభిప్రాయంతో శ్రద్ధ పెట్టకుండా చేశారు. కాబట్టి సార్ ఆయన గురించి ఈరోజు ఇలా మాట్లాడుకోవడానికి ఇన్ని సినిమాలు చెప్పండి. రాఘవేంద్ర గారి సినిమాలో కావచ్చు, లేదంటే విజయ నిర్మల గారి చిత్రంలో కావచ్చు, లేదంటే కోదండరామరెడ్డి గారి చిత్రంలో కావచ్చు, ఎస్వి కృష్ణారెడ్డి గారి చిత్రంలో కావచ్చు. ఎందుకంత ఆయన బాగా నాట్యం చేశారు? కరెక్ట్. అక్కడ వాళ్ళు శ్రద్ధ పెట్టారు. ఇప్పుడు ఈరోజు కూడా నేనంటే నేనే ఓ చిన్నదాన అనే పాట ఎట్లా చేశారు ఆయన? అబ్బా అసలు ఈరోజు కూడా మరి అంటే ఆయన ఆ విధంగా అంటే ఆయనకున్నటువంటి ప్రజాదరణ సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నం చేశారా తప్ప ఆయనలో ప్రతిభను బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేయాల. మీరు శ్రీకృష్ణావతారం సినిమా ఒకసారి చూడండి. కృష్ణావతారం ఏది బాబు గారి దర్శకత్వంలో శ్రీదేవి కథానాయికి. మళ్ళొకసారి చూడండి ఆయన ఏ విధంగా చేశాడు. ఇవి కొన్ని చిత్రాలు అమాయకుడు కాదు, అసాధ్యుడు కావచ్చు. కొన్ని చిత్రాలు ఆయన మాత్రమే చేయగలడు. ఆయనతో ఇంకెవరు ఊహించలేం. ఆయనకంటే గొప్ప నటినట్లు ఉంటే ఉండొచ్చు, కాదని మనం అనలేం. వాళ్ళు దాంట్లో నిష్ఠానితులు, వాళ్ళు రుజువు చేసుకున్న వ్యక్తులు కాదని నేను అంటలా. కానీ కృష్ణ గారి లాగా చేయటం అనేది ఎవరిని అనుకరించినటువంటి ఏకైక కథానాయకుడు కృష్ణ గారండి. అంతకుముందు వాళ్ళని కరెక్ట్ తనకు తెలిసిందేదో అది మాత్రమే చేసుకుంటూ వెళ్ళి మెప్పించినటువంటి కథానాయకుడు కృష్ణ గారు. అగ్నిపర్వతం సినిమా ఉంటుంది సార్. అందుకే నేను ఇందాక రాఘవేంద్ర గారిని ఇప్పుడు మీరు గమనించుకోండి, ఎంత రాఘవేంద్ర గారి తొలి చిత్రం భలే కృష్ణుడు అంటే నిర్మాతగా ఆయన తొలి చిత్రం భలే కృష్ణుడు కృష్ణ గారితో ప్రారంభించాడు. ఆయన సంస్థని ఎంత ఇష్టమో నాకు తెలుసు. రాఘవేంద్ర గారికి కృష్ణ గారు అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. తర్వాత జరిగిన కొన్ని సంఘటనల వల్ల వాళ్ళిద్దరూ కలిసి చిత్రాలు నిర్మించలేకపోయారు. కానీ రాఘవేంద్ర గారు ఆయన కృష్ణ గారంటేనే బాగా అభిమానం. ఇద్దరు చాలా బాగుంటారు అనమాట. అంటే చిత్రాలైతే నిర్మించలేదు కానీ వాళ్ళిద్దరు అనుబంధం అలానే కొనసాగింది. దాంట్లో అనుమానమే లేదు. కాకపోతే ఏంటంటే ఆయన ఉపయోగించడం మీరు అన్నట్టు అగ్నిపర్వతం ఒక మాస్టర్ పీస్. ఈరోజు కూడా ఆయన ప్రతి కథానాయకి ఎవరనేది చూసుకోకుండా ఎంతమందికి ప్రోత్సాహం ఇచ్చాడు ఆయన. కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా అంటే ఆయన అట్లా ఉండబట్టే 350 చిత్రాలు చేశాడనేది నేనైతే భావిస్తున్నా. కారణం ఏంటంటే ఆయనతోటి చివరిలో కొన్ని తీసేస్తే ఆయనతోటి చిత్రాలు నిర్మించేసి నష్టపోయే నిర్మాతలకు అవకాశం ఇచ్చి మళ్ళీ ఆయన వాళ్ళని నిర్మాతలుగా నిలబెట్టాడు. రామారావు గారు కానీ కృష్ణ గారు కానీ వీళ్ళిద్దరి విషయంలో నిర్మాతలు అట్టడుగు స్థాయికి పోయిన వాళ్ళని ఒకళ్ళు చూపించండి మీరు. లేరు. కారణం ఏంటంటే వాళ్ళిద్దరికి కూడా మినిమం గ్యారంటీ అనేది ఉండేది. ఈరోజు కృష్ణ గారు ఓ చిత్రం విడుదలైతే 3వ వారం చిత్రం పోస్టర్ పెడితే డబ్బులు వచ్చాయి. 3వ వారం పోస్టర్ పెడితే డబ్బులు వచ్చాయి. అప్పుడు బ్రేక్ ఈవెన్ వచ్చేది. కారణం ఏంటంటే ఆయన మాస్ హీరో. చిత్రాలు నిర్మించడం ఒక ఎత్తు, చిత్రాల్లో నటించడం ఒక ఎత్తు, ప్రజాదరణ నిలుపుకోవడం ఒక ఎత్తు. కరెక్ట్ సార్. ప్రజలు ఇచ్చారు ఆయన సూపర్ స్టార్. జ్యోతి చిత్ర నిర్వహించినటువంటి ప్రజాదరణ గల వ్యక్తులు ఎవరు అని చెప్పి సూపర్ స్టార్ బిరుదుకి ప్రజల యొక్క అభిప్రాయాలు తీసుకుంటే వరుసనే ఆయనే వచ్చాడు. మళ్ళీ ఆయన అది నిర్వహించిన రోజులు ఆయనే సూపర్ స్టార్. ఏదో ఆయనకై ఆయన పక్కన ఉన్న అవసరం ఉన్న వాళ్ళు పెట్టిన పేరు కాదు, అది ప్రజలు ఇచ్చిన పేరు. అది ప్రజలు కృష్ణ గారిని ఆయన ఏ చిత్రంలో నటించినా కూడా తను ఊహించుకుంటారు. తన పక్కింటి వాళ్ళు గాను, తనలాగనో తన అన్నలాగనో నేను ఈ పాత్రలో నేనేమో అనుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు చిత్రంలో ఆయన ఆ మాటలు మాట్లాడిన, భావోద్వేగంతో మాట్లాడిన, ఆవేశంగా మాట్లాడిన, ఆయన బాధపడుతూ మాట్లాడిన, మరి ఆ మాటలు మాట్లాడిన సందర్భంగా అవి డబ్బింగ్ చెప్పేటప్పుడు నోటెంట రక్తం పడిందంట. లౌడ్నెస్కి మరి ఆయన ఇప్పుడు ఆ చిత్రం గురించి కూడా మనం చెప్పుకోవాలి. వి రామచంద్రరావు గారు దానికి దర్శకులు. ఆయనకి అనారోగ్యం అయ్యి
చిత్రీకరణకు రాని సందర్భంలో ఉమ్. ఆ చిత్రాన్ని తనే దర్శకత్వం వహించి పూర్తి చేశారు కృష్ణ గారు. కానీ పేరు మాత్రం పేరు మాత్రం ఆయన పేరే వేసుకున్నారు. అది గొప్పతనం. అది అంటే చాలామంది చాలా రకాలుగా చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటారు, కానీ కృష్ణ గారి గురించి ఎవరు ఎందుకు మాట్లాడరు, ఆయన ఎవరు ఎందుకు విమర్శించరు ఇంత మంచి మనిషి మీద ఏమని విమర్శిస్తారు సార్? కదా. అంటే ఆయనతోటి నడిచినాళ్లే కాకుండా ఆయన ప్రత్యర్థులుగా భావించే వాళ్ళు కూడా ఉమ్. ఆయన గురించి వ్యక్తిగతంగా ఎవరు విమర్శించరు. సార్ నాకు అంటే యాక్చువల్గా ఇది చిన్న సరదా ప్రశ్న, కానీ సీరియస్గానే ఉంటుంది. ఎవరైనా మంచి వ్యక్తి, సరైన వ్యక్తి దొరికితే అడగాలని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. ఇన్ని రోజులు దొరికారు. మీరు కృష్ణ గారి సినిమాలు ఇయర్స్, బ్యానర్స్, డైరెక్టర్స్ పేరుతో సహా మొత్తం చెప్తున్నారు, వీరాభిమాని మీరు. సో అసలు కృష్ణ గారి ఫ్యాన్స్కి ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి మధ్య వారు ఎలా ఉండేది ఆ రోజుల్లో? అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఇద్దరు వేరు వేరు అనుకుంటారు. మాస్ అభిమానులు రామారావు గారి అభిమానులే కృష్ణ గారి అభిమానులు. ఓకే. కానీ కొన్ని రోజులు దాటిన తర్వాత పోటాపోటీగా ఇచ్చేటప్పుడు కొంతమంది ఉంటారు కదా, మామూలుగా సామాన్య ప్రజానీకం అంటే ఇలాంటి అంటే ఈ హీరో కథానాయకుల పాత్రలను ఇష్టపడే వాళ్ళు ఆయన్ని చూశారు, ఈయన్ని చూశారు. కానీ మాలాంటి వాళ్ళు ఈయనకి ఎక్కువ అభిమానులు అయ్యారు. సార్ కారణం ఏంటంటే ఆ రోజు సాంఘిక చిత్రాల్లో కావచ్చు, ఈ కౌబాయ్ చిత్రాల్లో కావచ్చు, లేదంటే మామూలుగా గూఢాచారి చిత్రాల్లో కావచ్చు, ఈయన చేసిన విధానం, అలాగే ఈ అగ్నిపర్వతం ఇలాంటి చిత్రాలు వల్ల ఆయనకి రావటం అనేది చాలామంది అనుకుంటారు. కానీ అలా కాదు. రామారావు గారి అభిమానులు కృష్ణ గారి అభిమానులు పెద్ద వ్యత్యాసం అయితే ఉంటుందని నేను అనుకోను. కానీ ఒక స్థాయి దాటిన తర్వాత, ఒక స్థాయి వచ్చిన తర్వాత ఘర్షణలు ఏ విధంగా జరిగాయి అంటే, చాలామందికి తెలియదు ఈ విషయం. ఘర్షణలు ఏ విధంగా జరిగాయి అంటే, చిత్రం విడుదలైన సందర్భంగా ఈ రోజు ఏముంది, ఇంత సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా పెద్దగా ఏమీ లేదు. ఆ రోజు ఏందంటే పాంప్లెట్లు వంచేవాళ్ళు, దాంట్లో వాడకూడని భాష కూడా ఉండేది. ఆపోజిట్ హీరో సినిమా మీద అయ్యా వాడకూడని భాష కూడా ఉండేది. అలాగే ద్వారాలు ఏర్పాటు చేసేవాళ్ళు, అభిమానులు ఏర్పాటు చేసేవాళ్ళు ద్వారాలు. పొద్దున్నే 4 గంటలకే చిత్రాలు మొదలయ్యాయి. విడుదలప్పుడు 4 గంటలకే మొదలయ్యాయి. కంచుకాగడ అయితే 1 గంటకే మొదలైంది. ఆ రోజుల్లో అది ఒక గొప్ప కంచుకాగడ. ఆ చిత్రం ఆ రోజుల్లోనే మామూలుగా మనకి అంటే అభిమానుల కోసం వేసిన దానికి అత్యధికంగా ధర నిర్ణయించారు దానికి. అదొక సంచలనం. ఇవి చాలా ఘర్షణ వాతావరణం ఉండేది. ఏ విధంగా వాతావరణం ఉండేదంటే, రామారావు గారి అభిమానులైనా కృష్ణ గారి అభిమానులైనా పెద్ద వ్యత్యాసం లేకపోయినా కూడా రామారావు గారి అభిమానులు, నాగేశ్వరరావు గారి అభిమానులు, సోహన్ బాబు గారి అభిమానులు కృష్ణ గారి అభిమానులు జోలితో పెట్టుకోవాలంటే భయపడే వ్యక్తులు, మూర్ఖులు. నిజంగా చెబుతున్నాను, అది మూర్ఖులు. మామూలుగా అసలు మామూలు మాస్ కాదనమాట. అది ఒక రకంగా వదిలేసేవాళ్ళు, ఉన్మాదం, అది అంతే, పిచ్చి అంతే. దాని గురించి చెప్పుకోవడానికంటూ ఏమి లేదు. హీరో గారు అంటే అంతే, ఇక దాని గురించి ఏమి లేవు. ఈ రోజు కూడా ఈ మధ్య నేను ఒకసారి మహానటి సినిమాకి వెళ్ళిన సందర్భంలో దాంట్లో చుట్టూ ఉన్న స్నేహితులు అంటే సావిత్రి గారి పాత్రకు సంబంధించి చుట్టూ కూర్చొని ఉంటారు కదా. కొత్తగా ఒక అబ్బాయి ఇచ్చాడబ్బా చాలా అంటే విజిల్స్ థియేటర్లో. ఈ రోజుకి కూడా అంటే వయసుతో సంబంధం లేదు కృష్ణ గారికి. నా మనిషి అనుకున్నారు కాబట్టి అందరూ ఆయన అభిమానించారు కాబట్టి, అట్లానే ఆయన పాత్రలు ఆ విధంగా ప్రజల్లోకి వెళ్ళినాయి కాబట్టి, ఆయనకున్నటువంటి పేరు ప్రఖ్యాతుల్ని సొమ్ము చేసుకోవడానికి ప్రయత్నించి నిజంగానే కొన్ని చిత్రాల్లో ఆయనకు అన్యాయం జరిగినా, వ్యాపార దృక్పథంతో ఆలోచించినా అవేమీ పట్టించుకోకుండా చిత్ర పరిశ్రమను మేలు నిరంతరం కోరుకున్నటువంటి ఏకైక వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ గారు. సార్ లాస్ట్ ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. మీరు అన్నట్టు సినిమా తప్ప వేరే ప్రపంచం తెలియకుండా బతికిన మనిషి ఆయన. సరే, మధ్యలో కొంతకాలం రాజకీయం ఉన్నా అది అబ్లిగేషన్ మీద పోయిన వ్యక్తే. కానీ అది నిజంగా కృష్ణ గారికి కాకుండా కృష్ణ గారి కుటుంబాన్ని కూడా చాలా ఇబ్బంది పెట్టింది రాజకీయం అనేది. సార్ ఆయన రామారావు గారు వీరాభిమాని అయ్యి ఉండి, హనుమంతరావు గారు తోటి వాళ్ళ పెద్ద తమ్ముడు గారు హనుమంతరావు గారు రామారావు గారితో చాలా బాగుండేవాడు. వాళ్ళిద్దరికీ అనుబంధం కూడా బాగుండేది. మరి అలాంటి వ్యక్తులు రామారావు గారికి వ్యతిరేకంగా కొంతమంది రామారావు గారి మీద ఉన్నటువంటి వ్యక్తిగత ద్వేషాలతోటి వీళ్ళని వ్యతిరేకులుగా మార్చారు.
సార్ అది చివరికి ఏ స్థాయికి వెళ్ళిందంటే తప్పనిసరి పరిస్థితుల్లో తప్పించుకోవడానికి వీలైన పరిస్థితుల్లో వాళ్ళతో పాటు నడవాల్సిన పరిస్థితి కృష్ణ గారికి కూడా వచ్చింది. అదే. ఇది మాత్రం చాలా దురదృష్టకరం. ఉమ్, ఒక రకంగా రామారావు గారి అభిమానులు ద్వేషం పెంచుకోవడానికి కూడా అది ఒక కారణం. ఉమ్. అప్పుడు దాకా పెద్దగా చిత్రాల మీద పోటీ పటా ఉన్నా కూడా కృష్ణ గారు అంటే ఇష్టం ఉండేది. ఇష్టం ఉండేది. మా హీరో అభిమాని నిజంగా అది కృష్ణ గారికి నష్టం కూడా చేసింది. సార్. రాజకీయ నాయకులు తన స్వార్థానికి ఎలా ఉపయోగించుకుంటారనే దానికి కృష్ణ గారు కూడా ఒక ఉదాహరణ, కృష్ణ గారు చరిష్మాని వాడుకున్నారు నిస్సందేహంగా. సార్. అయితే ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే ఆయనకి మహేష్ బాబు గారు స్టార్ అవుతున్నప్పుడు సూపర్ స్టార్గా ఎదుగుతున్న ఆ క్రమంలో చాలా ఆనందంగా ఉండేదంట. అంటే నా ఆరాని నా కొడుకు అందుకున్నాడు, ఈ రేంజ్కి ఎదుగుతున్నారని. మీరు చాలా దగ్గర మనిషి కాబట్టి ఏ రోజన్నా మహేష్ బాబు గారి ఆ జర్నీ గురించి, ఆ సక్సెస్ గురించి మీతో ఆనందంగా పంచుకున్న క్షణం ఉందా? అంటే మహేష్ బాబు ప్రస్థానం మొదలైన తర్వాత మేము కలుసుకున్న సందర్భాలు చాలా తక్కువ. సార్. కానీ ఆయన ఒక మాట అన్నాడు. ఉమ్, వేరే వేరే చిత్రాలు చేశాడు మహేష్ బాబు ప్రారంభంలో. ఉమ్, ఒక్కడి చిత్రం అఖండ విజయం సాధించింది. సార్. ఆయన అన్నాడు మహేష్ బాబు ఎలాంటి చిత్రాలు ఎన్నుకోవాలో ఇప్పుడైనా అర్థమైందేమోనని. ఓకే. అంటే అభిమానులు ఏ విధంగా చూడాలనుకున్నారు మహేష్ బాబుని, ఉమ్, కానీ మహేష్ బాబు చేసే ప్రయోగాలు ఏ విధంగా ఉన్నాయని చెప్పని ఉమ్. ఆయన నర్మగర్భంగానే చెప్పాడు. ఒక్కడ తర్వాత ఒక్కడు విజయం తర్వాత ఉమ్, ఇప్పుడు అర్థం అవ్వాలి అని చెప్పని ఆయన చెప్పిన విధానం నిజంగా అంటే జనాలు ఏ విధంగా చూడాలనుకున్నారు మహేష్ బాబుని. ఆయన కృష్ణ గారి కొడుకు, ఆయన ఆ స్థాయి ఉండాలి, ఆ రేంజ్, ఆ మాసు అది. అవును. అవును. ఇప్పుడు మిగిలిన వాళ్ళు వేరు. ఇప్పుడు చాలామంది చాలా రకాల పాత్రలు వేశారు. చిత్రీకరణలో కొంచెం అసభ్యకరంగా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. సరే. కానీ వారసుడిలో కృష్ణ గారిని ఆ మాట అన్నందుకు ఎందుకు ఆ విధంగా ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది? అది ఇష్టం. ఇష్టం కాదు, అది ఒక పిచ్చి. పిచ్చి. కృష్ణ గారంటే ఎలా ఉండాలి అనేది ఒక పిచ్చి జనాలకి. కృష్ణ గారి కొడుకు సినిమాలు కూడా అదే స్థాయిలో ఉండాలనే కోరుకున్నారు. నేను వాళ్ళ కుటుంబంతో నాకున్నాను 5 పిల్లలు. ఆయనకి 3 ఆడపిల్లలు, 2 మగ పిల్లలు. రమేష్ బాబు పెద్దవారు, తర్వాత పద్మావతి గారు, మంజుల గారు, మహేష్ బాబు గారు, ప్రియదర్శిని గారు. 5 కూడా ఈరోజు రమేష్ బాబు గారు వారసుడిగా వచ్చారు. దురదృష్టం కొద్దీ అనుకున్నంతగా విజయవంతం సాధించలేదు. తర్వాత మహేష్ బాబు ఈరోజు ఆయన గురించి మనం చెప్పుకోవాల్సిన పనేమీ లేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు పద్మాలయ సంస్థ అంటే ఒకనాడు వాళ్ళ పరిస్థితి ఏంటి, ఈరోజు పద్మాలయ సంస్థ నుంచి చిత్రాలు రావటం లేదంటే కొంచెం నాకు బాధగా కూడా ఉంది. కారణం ఏంటంటే ఇప్పుడు హనుమంతరావు గారు, ఆశేష్గిరావు గారు, అలాగే హనుమంతరావు గారి పిల్లలు అయినటువంటి ప్రసాద్ గారు, నరసింహారావు గారు, అంటే నరసింహబాబు అంటాం, ప్రసాద్ బాబు అంటాం, మరి ఆశేష్ గారు అబ్బాయి బాబీ గారు కావచ్చు. ఈ నరసింహబాబు గారికి చిత్ర పరిశ్రమ మీద మంచి పట్టు కూడా ఉంది సార్. ఈనాటి ఈ పరిస్థితులు, ఈ సాంకేతిక నిపుణులు కావచ్చు, కథానాయకులు కావచ్చు, వీళ్ళ ప్రవర్తన వల్లే వాళ్ళు చిత్రాలు నిర్మించట్లేదేమో అనేది నా యొక్క అభిప్రాయం. మంచి అవగాహన ఉంది, మంచి పట్టు కూడా ఉంది. మరి అలాంటి సంస్థ, స్టూడియో కూడా ఉన్న సంస్థ చిత్రాలు నిర్మించట్లేదే, కృష్ణ గారి పేరు కనపట్టలేదనే బాధ నాకు మాత్రం ఉంది. రమేష్ బాబు గారు ఉంటే కృష్ణ ప్రొడక్షన్స్ అని చెప్పని 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు చిత్రానన్నా నిర్మించేవాళ్ళు. కానీ ఆ లెగసీని ఎందుకు అంటే ఇదే కారణం అయి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఉన్నా కూడా ఈనాటి పరిస్థితులు చూసిన తర్వాత దీంతో కాంప్రమైజ్ కాలేక వాళ్ళు దూరంగా ఉండారేమో అయితే నాకైతే అనిపిస్తూ ఉంటుంది. అది మరి ఆయన్ని మర్చిపోరు జనం. అయ్యా అసలు అది జరిగే పనే కాదు. తెలుగు సినిమా ఉన్నంతకాలం, తెలుగు చలనచిత్ర చరిత్రలో ఇందాక నేను చెప్పినట్టు సువర్ణాక్షర లిఖితం కృష్ణ గారి యొక్క ప్రస్థానం. ఇప్పుడు అంతకుముందు అన్నానందమూరి తారక రామారావు గారు కావచ్చు, నాగేశ్వరరావు గారు కావచ్చు, ఆ తర్వాత వచ్చినటువంటి తరంలో కృష్ణ గారే ప్రథముడు. కృష్ణ గారిని మించిన వాళ్ళు ఇంకా రాలేదు, వస్తారని కూడా నేను అనుకోను. ఈరోజు సంవత్సరానికి ఒక చిత్రం కూడా వాళ్ళ దాని నుంచి రావట్లా. ఆయన ఒక సంవత్సరంలో 1972 సంవత్సరంలో 18 చిత్రాలు విడుదలైనవి. 18 చిత్రాలు విడుదలైనవి. ఏది మార్చి నుంచి మొదలుపెట్టి, జనవరి నుంచి కాదు, మార్చి నుంచి మొదలుపెట్టి 18 చిత్రాలు విడుదలైనవి. ఫస్ట్ 3 నెలలు పోయినా కూడా
దాన్ని అధిగమించే వాళ్ళు ఇంతవరకు రాలేదు, భవిష్యత్తులో కూడా ఇక రాలేదు. ఎందుకంటే వీళ్ళు ఇంకా అసాధ్యం. చేసే పరిస్థితులు కాదు కదా. ఇంకా అసాధ్యం. కాబట్టి చిత్ర పరిశ్రమ కానీ, నిర్మాతలు కానీ, కథానాయకులు కానీ ఈరోజు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే మనం దీన్ని చేసినందువల్ల ఏమి సాధిస్తున్నాం.